హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 31వ భాగాన్ని వినేద్దాం. అభయ్ సార్, సార్ ప్లీజ్ లేవండి, మీకేం కాదు అంటూ రక్తపాతంగా ఉన్న అభయ్ని చూసి కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. కీర్తి, కీర్తి అంటూ కంగారుగా పిలిచాడు అఖిల్. సార్, ఎవరో ఒకరు ఫాస్ట్గా ఎక్కండి అంటూ అంబులెన్స్ నర్స్ అడిగింది. అభయ్కి ఆక్సిజన్ మాస్క్ పెడుతూ. నేను కీర్తిని చూసుకుంటాను, నువ్వెళ్ళు అన్నతో అంటూ శ్రీజ చెప్పింది. ఓకే, జాగ్రత్త అంటూ అంబులెన్స్ ఎక్కుతాడు అఖిల్. అంబులెన్స్ ఫాస్ట్గా దగ్గరే ఉన్న యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చేరుకుంది. వెళ్తున్న దారిలోనే శ్రీ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇచ్చేస్తాడు అఖిల్. అందరూ కంగారుగా బయలుదేరారు. ఇటు అక్షయ్ కరెక్ట్గా అదే సమయానికి హాస్పిటల్కి చేరుకున్నాడు. ఆ అబ్బాయిని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్లారు. రెడ్ లైట్ వెలగడం మొదలైంది. అఖిల్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏం కాదు, కాకూడదు, ప్లీజ్ గాడ్ హెల్ప్ అస్ అంటూ వేడుకుంటూ ఉండగా అఖిల్ అంటూ అక్షయ్ పిలుపు కన్నీళ్లతో అఖి అంటూ గట్టిగా హత్తుకున్నాడు ఆ భయంగా అఖిల్. అఖిల్ షర్ట్కి ఉన్న రక్తాన్ని చూస్తూ ఇది ఇది అన్నయ్య అన్నయ్య రక్తం అంటూ ఆగిపోయాడు. అవును అన్నట్లుగా తలూపాడు అఖిల్. నో 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 అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు అక్షయ్. కీర్తికి స్పృహ వచ్చి అభయ్ సార్ ఎక్కడా అంటూ ఏడుస్తూ అడుగుతుంది. అక్కడికే వెళ్తున్నాం, ప్లీజ్ కంట్రోల్ కీర్తి, ఏం కాదు అన్నయ్యకి అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది శ్రీజ. కానీ తన గుండె చప్పుడు తనకే వినపడేలా భయపడుతుంది. అక్కడ జరిగిన సంఘటనలు, అబ్బాయికి బుల్లెట్ తగలడం, బ్లడ్ అన్నీ గుర్తుకు చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారు. అక్కి అంటూ పరుగులు పెడుతుంది కీర్తి. కీర్తి, నీకేం కాలేదుగా? అబ్బాయి సార్ ఎలా ఉన్నారు అంటూ కన్నీళ్లతో అడుగుతుంది. ఆపరేషన్ అంటూ చూపిస్తాడు. అయ్యో, ఏం కాదు కదా అన్నయ్య, అబ్బాయి సార్కి ఏం కాదు కదా, డాక్టర్స్ ఏం చెప్పారు అంటూ అఖిల్ని అడుగుతుంది కంగారుగా. కీర్తి, ఆపరేషన్ అయ్యాకే అని అంటూ ఉండగానే లేదు, ఏం కాదు, ఏం కాదు అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ అక్కడే ఆపరేషన్ జరుగుతున్న గది డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఎవరూ కనిపించరు, ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. అలా ఆ డోర్ వైపే చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది కీర్తి. ఇంతలో అబ్బాయి కుటుంబం, శ్రీ కుటుంబం, కీర్తి అమ్మ నాన్న అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. అందరికీ ఒకే సమాధానం, ఆపరేషన్ జరిగాక అంటూ. అసలు ఏంటిదంతా, ఎందుకు అభికి ఇలా జరిగింది అంటూ ఏడుస్తూ అడిగింది సత్య. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావలేదు. శ్రీ, అఖిల్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. మిమ్మల్ని అడిగేది, ఎవరు అభిని చంపాలనుకున్నారు? ఇంత ఘోరం చేసే అంత శత్రువులు మన అభికి ఎవరున్నారు అంటూ ఎమోషనల్ అండ్ ఇంకొంచెం గట్టిగానే అడిగాడు అభిరామ్. హిమజ ఏడుస్తూనే శ్రీ అఖిల్ వైపు చూస్తుంది, ఎక్కడ నిజం చెప్పేస్తారేమో అని. నిజం చెప్తే ఈ పెళ్లి జరగడం కొంచెం కష్టమే. కోడల్ని ఎవరు చంపాలనుకుంటున్నారో తెలియకుండా కొడుకు ప్రాణాల మీదకు వస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు ఆ పిల్లని కోడలుగా ఇంటికి, అలాగే కొడుకు జీవితంలోకి రావడానికి? ఇలా హిమజ ఆలోచనలో ఉండగా, ఏంటి శ్రీ, మీకేమీ తెలీదా, లేదా ఏదైనా దాస్తున్నారా అంటూ అభిరామ్ మళ్ళీ గట్టిగా అడిగాడు. అది అంకుల్, ఏంటంటే అని అంటుండగా శ్రీ, వాళ్ళు చంపడానికి వచ్చింది నన్ను అంకుల్ అంటూ కీర్తి చెప్పేసింది. అభిరామ్తో సహా అందరూ ఆఖరికి కీర్తి అమ్మా నాన్నలు కూడా ఆశ్చర్యపోతారు. కీర్తి, ఏంటమ్మా నువ్వు చెప్తున్నది, నిన్ను చంపడానికి రావడం ఏంటి అంటూ కంగారుగా అడిగాడు ప్రసాద్. అదేం లేదంకుల్, కీర్తి ఏదో తెలియక అలా అంటుంది, అది అభి శత్రువులు చేసిన పని. ఆపండి అంటూ గట్టిగా అరిచింది కీర్తి. అఖిల్ షాక్ అయి కీర్తి వైపే చూశాడు. ఎందుకు ఇంకా నిజాలు దాస్తున్నారు? ఇంకా ఏం కోల్పోవాలి మీరు నా కారణంగా? ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నన్ను చంపాలి అనుకున్న ప్రతిసారి అభయ్ సార్కి ఏదో ఒకటి అవుతుంది. ప్రమాదం నాకు కలిగించాలనుకుంటున్న వాళ్ళు నాకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా చూసుకుంటున్న అభయ్ సార్ వైపుకి వెళ్తుంది. ఇంకా నా కారణంగా అభయ్ సార్కి ఏమైనా జరిగితే వాళ్ళు ఎవరో కాదు, నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. అప్పుడైనా అభయ్ సార్ జీవితంలో సంతోషంగా ఉంటారు అంటూ అక్కడే నేల మీద మోకాళ్ళ మీద కూర్చుంటూ మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కీర్తి. నువ్వే తన ప్రాణమైనప్పుడు నీ ప్రాణాలకి తన ప్రాణాలు ఎదురివ్వడంలో ఆశ్చర్యం లేదు కీర్తి అంటుంది హిమజ. ఏంటి వదిన, నువ్వు కూడా ఇలా అంటున్నావు? మన అభి తన కారణంగా ఎన్నిసార్లు ప్రాణాలతో పోరాడుతున్నాడు అంటూ ఏడుస్తూ అడిగింది సత్య, తన కొడుకు మీద తల్లి ప్రేమ చంపుకోలేక. ఆ మాటలు కీర్తి మనసుకు గుచ్చుకుంది. తొందరపడ్డావు కీర్తి అంటూ మనసులో అనుకుంటున్నాడు శ్రీ. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనే ఆలోచనతో సతమతమవుతున్నారు శ్రీ అఖిల్. కీర్తి, నీకు గాని పిచ్చి పట్టలేదు కదే, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటూ భాగ్య అరుపులు మొదలుపెట్టింది. అది భయంతో కలిగిన ప్రేమ అరుపులు. ఎక్కడ తన కూతురు మీద నిందపడి ఈ పెళ్లి ఆగిపోతుందోని. పెళ్లి ఆగిపోయినా పర్వాలేదు, ఈ కారణంగా ఈ జన్మలో తనని ఇంకెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని తల్లి భయంతో. అవునమ్మా, నీ మీద ఎందుకు నిందలు వేసుకుంటున్నావు? నువ్వు ఎవరికి హాని కలిగించే రకానివి కాదు కదా, మరి నిన్ను చంపాలి అనుకోవడం ఏంటి అంటూ ప్రసాద్ కీర్తిని సమాధానపరుస్తూ అదేవిధంగా ప్రశ్నలు వేశాడు. అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుంచి అబ్బాయి వాళ్ళు ఎవరు అంటూ పిలుపు. నర్సు నుంచి
డాక్టర్ గదిలోకి అభిరామ్, అఖిల్, శ్రీ వెళ్తారు. నమస్కారం డాక్టర్ గారు. రండి కూర్చోండి. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ అభిరామ్ అడిగాడు. ప్రమాదం జస్ట్లో మిస్ అయింది. బుల్లెట్ ఇంకో 2 ఇంచులు కింద తగులుంటే హార్ట్కి తగులుంటుంది. అప్పుడు చేసేది ఏమీ మిగులుండదు. ఏదో రాసి పెట్టుంది అతనికి, అందుకే జస్ట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. రికవరీ పట్టి రూమ్కి షిఫ్ట్ చేస్తాం. ఎప్పుడు అని ఇప్పుడే చెప్పలేం. బట్ ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేము చూడొచ్చా డాక్టర్? ఒకరు లేదా ఇద్దరు అంతే. ఐసీయూ కదా, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని బయటకు వస్తారు. కీర్తి కంగారుగా బయటని ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఏం చెప్పారు అంకుల్? అభయ్ సార్కి ఏం కాదు కదా అని చెప్పారు కదా. అమ్మా కీర్తి, కంగారు పడుకు. అభికి ఏం కాలేదు. కాదు కూడా. ఐసీయూకి షిఫ్ట్ చేస్తారంట, వెళ్ళి చూద్దురు. థ్యాంక్ గాడ్ అంటూ అభికి ఏం కాలేదని తెలిసాక ఊపిరి గట్టిగా పీల్చుకుంటుంది కీర్తి. శ్రీ, అఖిల్ కీర్తిని చూస్తుంటారు. అభిరామ్ అందరికీ ఒకేసారి డాక్టర్ ఏం చెప్పారో చెప్పేస్తాడు. అభయ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు, నర్స్ వచ్చి చెప్పింది. ముందు సత్య వెళ్ళి అభయ్ని చూసొస్తుంది. కీర్తి వెళ్తుంది. అభయ్ని అలా చూస్తుంటే గుండె బాధతో బరువెక్కిపోతుంది. కన్నీళ్లు పొంగి వస్తున్నాయి. ఐఆమ్ సారీ సార్, నా వల్లనే ఇదంతా. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీ జీవితంలోకి నేను రాకపోయి ఉంటే ఇలా అంతా జరిగి ఉండేదే కాదు అంటూ అభయ్ చేతిని పట్టుకుంటూ మీ జీవితంలో నేను ఉండకూడదు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఒంటి నిండా పల్స్, బీపీ, హార్ట్ రేట్ చెక్ చేస్తూ ఉండే వైర్స్ పెట్టుకుని ఆపరేషన్ చేసేటప్పుడు ఇచ్చిన మత్తు ఎక్కడో ఉన్నట్లుంటున్న అభయ్కి కీర్తి మాటలు ఎక్కడో విన్నట్లుగా అనిపించి, నా నుంచి నేను దూరంగా పోనివ్వనమ్ము, మరోసారి నేను దూరం చేసుకుని నేను బ్రతకలేను అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు కారుతుంటే తన చేయి పట్టుకున్న కీర్తి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కీర్తి ఆశ్చర్యంగా చూస్తే కళ్ళు తుడుచుకుంటూ అభయ్ సార్, అభయ్ సార్ అంటూ పిలుస్తుంది. అభయ్ మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. శ్రీకి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి. అఖిల్ పరిస్థితి కూడా అంతే. చూసారా, అందరూ అభయ్కి కీర్తి అంటే ఎంత ఇష్టమో తన ప్రాణం కీర్తిలోనే ఉంది అంటున్నాడు అఖిల్ తనకు తెలియకుండానే. అందరూ అవును అన్నట్లు చూస్తున్న సత్యలో మాత్రం కంగారు కనిపిస్తుంది. ఆ కంగారు హిమజ గుర్తించింది. అభయ్ సార్ ఎలా ఉన్నారు? ఓకేనా? మాస్క్ మెల్లగా తీస్తూ ఐ ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఒక్కొక్క పదం పలకలేకపోతుంటే అభయ్ మనసు మాటలు అర్థం చేసుకున్న కీర్తి అభయ్ చేతిని తన 2 చేతుల్లో బిగిస్తూ ఐ లవ్ యూ సో మచ్ సార్, మీరు లేకుండా బ్రతకలేను ఏమో అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది కీర్తి. కీర్తి నోటి నుంచి ఆ మాట ఎదురు చూడని అభయ్ మనసు చాలా సంతోషంలో మనశ్శాంతిగా నిద్రిస్తుంది. మత్తు ప్రభావం వల్ల మాస్క్ సరిగా పెట్టేసి కీర్తి అలా చూస్తూ ఉంటుంది. మేడం, ఎక్కువసేపు ఐసీయూలో ఉండకూడదు, ప్లీజ్ బయటకెళ్ళండి. ఓకే నర్స్, థ్యాంక్ యూ అని చెప్పి బహుశా మనసులోని మాట అనుకోకుండా పెదవులు దాటి అభయ్కి చెప్పినందుకో లేదా అభయ్ కళ్ళు తెరిచాడనో కీర్తి సంతోషంగా బయటకు వస్తుంది. అప్పటి వరకు కీర్తి మాటలు ఏమీ అర్థం కాని వాళ్ళు ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు. ముందు అభయ్ కోలుకోవాలనుకున్నారు. అందుకే కీర్తిని ఎవరూ ఏం అడగలేదు. రేయ్ వెదవల్లారా, ఇచ్చిన పని సక్రమంగా చేయడం కూడా రాదారా మీకు? ఇప్పుడు పోలీసు వాళ్ళకి దొరికిన వాళ్ళు నా పేరు చెప్తే ఏమవుతుందో తెలుసా అంటూ ఐశ్వర్య అరుపులు తన మనుషుల మీద. మేడం, మన పేరు కానీ మన వివరాలు కానీ అక్కడ దొరికిన వాళ్ళకి తెలియదు. ఇదంతా టెక్నికల్ జాబ్స్ వాళ్ళకి. అసలు వాళ్ళకే ఒకరి గురించి ఒకరు తెలియదు. వీళ్ళంతా ఆన్లైన్ రౌడీలు. ఇలా ఏమైనా జరిగితే కూడా మన పేరు బయటకు రాకుండా ఉండాలని ఇలాంటి యాప్ ఒకటి వాడుకున్నాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు. కొంచెం కూల్ అవుతూ దాన్ని చంపండిరా అంటే వాడిని షూట్ చేశారు. వాడి కళ్ళల్లో ఆ కీర్తి మీద అమితమైన ప్రేమను చూశాను. అదే కళ్ళల్లో కీర్తిని పోగొట్టుకున్నాననే బాధ చూడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడికి ఏమైనా అయితే అది ఖచ్చితంగా మిస్ అవుతాన్రా. అలా జరగదు మేడం, మన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడే వాడు సేఫ్ అంట. హో, కానీ అది మిస్ అయింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపాలి దాన్ని. ఇదే మనకి మంచి సమయం. ఆ అబ్బాయి దాని వెనక ఉన్నంత వరకు దాన్ని ఏమీ చేయలేం. వాడు ఇప్పుడు బెడ్లో పడుకొని ఉంటాడు. ఇదే సమయం అనుకుని దానికి చావు ముహూర్తం పెట్టండి. ఓకే మేడం, ఓకే మేడం అని ప్రతిసారి అంటారు కానీ మీరే దొరికి చేస్తారు అంటూ చిరాకు కోపం రెండు కలగలిపి అరుస్తుంది ఐశ్వర్య. సరేలే, వెళ్ళి ఏం చంపాలో ఎలా చంపాలో ప్లాన్ చేయండి. ఒక్కరోజే మనకు సమయం. ఆలోపు అభయ్ గాడు కళ్ళు తెరుస్తాడు. వాడు కళ్ళు తెరిచాడంటే ఇప్పుడులాగే ప్రాణాలు ఇచ్చైనా దాన్ని కాపాడుకుంటాడు. ఐశ్వర్య చెప్పిందంతా విని బయటికి వెళ్తారు రౌడీలు. ఐశ్వర్య ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో రాత్రి 7 గంటలకి ఆంటీ, అంకుల్ మీరంతా ఇంటికెళ్ళండి, అబ్బాయికి ఏం కాదని చెప్పారుగా, మేముంటాం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు శ్రీ. సరే శ్రీ, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎలాంటి సమయం అని చూడుకున్న ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి. ఓకే అంకుల్.
బావా మీరు కూడా కీర్తిని తీసుకుని ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు అభిరామ్ ప్రసాద్తో. అలాగే బావగారు అంటూ ఉండగా, లేదంకుల్ నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటుంది కీర్తి. కీర్తి బాధ అర్థం చేసుకున్న అభిరామ్ ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకుండా ఓకే అమ్మా నీ ఇష్టం అని, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బావా మేము వెళ్తామని చెప్పి మళ్ళీ శ్రీ అఖిల్ వైపు చూసి జాగ్రత్త అని చెప్పి ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. కీర్తి రాత్రి సమయంలో, ఎందుకు నువ్వు ఇంటికెళ్ళు మేము ముగ్గురం ఉన్నాంగా చూసుకోవడానికి అంటాడు అఖిల్. లేదన్నయ్య ప్లీజ్ ఇంటికెళ్ళి నాకు కూడా నిద్ర పట్టదు, ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్ అంది. ఇంకేం మాట్లాడలేదు ఎవరు. శ్రీజ నువ్వు నాన్నతో వెళ్ళు, నిన్నిక్కడ ఒంటరిగా వదిలి అని అంటుండగా, నేను ఒంటరిగా ఏమీ లేను ముగ్గురు నాకు తోడుగా ఉంటారు, ముఖ్యంగా అక్కి ఉన్నాడుగా నాకేం పర్వాలేదు అంటూ ఉండగా, అబ్బా అంటూ అక్కి వైపు శ్రీ అఖిల్ చూసి ఒకసారి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. కరుణ ప్రెగ్నెంట్గా ఉండడం వలన ఆల్రెడీ భాగ్య వెళ్ళిపోయి ఉంటుంది. ప్రసాద్ కూడా శ్రీజతో కలిసి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే భాగ్య అరుపులు వినిపిస్తుంటాయి ఇంట్లో. అసలు వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా లేకుండా ఇది నోటుకొచ్చినట్లు మాట్లాడేసింది. దానివల్లనే ఆ అబ్బాయి చావు బ్రతుకులో ఉండడానికి కారణం ఇదే అంట. అయినా నువ్వు చెప్పు కరుణ, మనకెవరి శత్రువులు ఉంటారు? దాని బుద్ధి లేని తనం కాకపోతేను దాన్ని చంపడానికి అదేమైనా ఎలిజబెత్ రాణినా? ఎవరికైనా చెప్తే కూడా నవ్వుతారు అంటూ అరుస్తూ ఉంటుంది. ఎలిజబెత్ రాణిలు మాత్రమే చంపాలని ఉందా అంటే అంటూ శ్రీజ కోపం ఆవేశం రెండూ కలగలిపి అడిగింది. అప్పుడు కానీ చూడలేదు ప్రసాద్ శ్రీజాలని భాగ్య. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారికి? ఇదక్కడే ఉందా అంటూ కీర్తి గురించి అడిగింది భాగ్య. భాగ్య ఏంటి ఆ కోపం? మీకు నా కోపమే కనిపిస్తుంది. కీర్తి చెప్పిన మాటలు అది హాస్పిటల్లో చేసిన పని కనిపించలేదా ఆంటీ? అలా కీర్తి కాని పని ఏమీ అక్కడ చేయలేదు. ఏంటి శ్రీజ నువ్వు అంటున్నది? కీర్తిని చంపడానికి రాబోయ్ అది అభయ్కి తగిలిందని చెప్పిందంట కీర్తి అని అడిగాడు సంతోష్. అవును బావగారు, అక్కడ జరిగింది అదే కాబట్టి అలాగే చెప్పింది. నువ్వు కూడా అలాగే అంటావేంటి శ్రీజ? కీర్తిని ఎవరు చంపడానికి వస్తారు అంటూ భాగ్య రాగం తీస్తూ అడుగుతుంది. ఆంటీ ముందు మీరు కూర్చోండి, చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. నాకు ఈ రోజే మన కీర్తి చుట్టూ ఏం జరుగుతుందో తెలిసింది. హాస్పిటల్లో అక్కి చెప్పాడు అంటూ మొదలుపెట్టింది. కీర్తిని ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరని తెలీదు. ఆ విషయం అభయ్ అన్ననే కనిపెట్టారు. ఒకరోజు జూలో ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా? అవును అన్నారు. హా, అదే యాక్సిడెంట్ కాదు, మన కీర్తిని ఎవరో చంపడానికి వచ్చారు. వాళ్ళే అలా యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు అంటూ ఆ రోజు జరిగింది కీర్తి అనుమానం, అభయ్ కన్ఫర్మేషన్. ఇంతవరకు కీర్తి మీద జరిగిన మర్డర్ అటెంప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అయ్యో నా బిడ్డ మీద ఎవరు కళ్ళు పడిందో, ఆ అబ్బాయి కనుక లేకపోయింటే ఇదంతా జరుగుతుందని తెలియక నా బిడ్డ ప్రాణాలు తీసుకునే వాళ్ళేమో అంటూ రోధిస్తుంది భాగ్య. నాకేం అర్థం కాడలేదు శ్రీజ, అయినా ఎవరు చంపడానికి ప్రయత్నం చేస్తారు అని అడిగాడు ప్రసాద్. అంకుల్, కీర్తిలో కాలేజీలో ఒకరి వలన ఒక ఇబ్బంది కలిగింది అంటూ వంశీ గురించి చెప్తుంది. కానీ ఆ విషయాలు మీకేవీ తెలీదు, తెలిస్తే కంగారు పడతారని అప్పుడు చెప్పలేదు కీర్తి. కానీ అనుకోకుండా వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, ఒక్కగానో ఒక వారసుడు చనిపోయాడనే బాధలో వంశీ వాళ్ళ నాన్న కూడా హార్ట్అటాక్లో చనిపోయాడు. అయ్యో, కానీ ఈ రెండు విషయాలు కీర్తికి తెలియదు. వంశీకి ఒక చెల్లెలు ఉంది, అభయ్ అన్న తనని అనుమానిస్తున్నాడు. వాళ్ళిద్దరూ చనిపోయాక కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుందేమో అని. ఆ పనిలో ఉండగానే వరుసగా ఏదో ఒక అటాక్ కీర్తి మీద జరుగుతుంది. ఇదంతా ఇంకా ఆ ఐశ్వర్యాన్ని కలిస్తే కానీ తెలీదు. శ్రీజ మాటలు వింటున్న ఇంట్లో వాళ్ళు కీర్తి ఇంత పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి టెన్షన్ పడడం మొదలుపెట్టారు. ఇంటికొచ్చిన అభిరామ్ వాళ్ళు హాల్లో కూర్చున్నారు. ఎలా ఉందమ్మా అభిబాబుకి అని అడిగింది రంగమ్మ. ప్రమాదం ఏమీ లేదు, 2 రోజుల్లో మామూలు అవుతాడు అంది హిమజ. సత్య ఏం మాట్లాడటం లేదు, ఏదో ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలు ఎందుకు అని అభిరామ్ హిమజలకి తెలుసు. అబ్బాయి కీర్తిల గురించి అబ్బాయి చెప్పింది చెప్దామా అని మనసులో అనుకుంటుంది హిమజ. ఏంటండి ఇది, ఆ అమ్మాయి గురించి అబ్బాయికి ప్రాణప్రాయం ఉందని తెలిసి ఎలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అంటుంది సత్య. అభిరామ్ ఏదో చెప్పేలోపు, అన్నయ్య వదిన మీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోనంటే. అదేంటి హిమజ, పరాయి వాళ్ళలాగా పర్మిషన్ అడుగుతున్నావు, చెప్పమ్మా అన్నాడు అభిరామ్. మనం ఈ విషయం గురించి నేరుగా అబ్బాయితో మాట్లాడటమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కీర్తి గురించి అన్నీ తెలిసే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడంటే కీర్తి అంటే అంత ప్రేమ ఉందనేగా అర్థం. మన అమ్ము తర్వాత అబ్బాయి ఏ అమ్మాయిని తన జీవితంలోకి రప్పించడం అనుకున్నాం, అలాంటిది ఇప్పుడు కీర్తి వచ్చింది. మనకి సగం సగం తెలిసి మాట్లాడుకుని కంగారు పడడం కంటే అన్ని అబ్బాయిని కూర్చోబెట్టి డీటెయిల్గా అడగడం బెటర్ అనిపిస్తుంది నాకు. అదే మంచిది కూడా. ఒకవేళ మనకి అబ్బాయి చెప్పిన విషయాలతో కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు పెళ్లి ఆపడం గురించి మాట్లాడుకుందాం. ఎలాగో ఇంకా పత్రికలు పూర్తిగా పంచలేదు, పంచిన వాళ్ళకి కావాలంటే ఒక వాట్సాప్ మెసేజే పంపిద్దాం ఆపేస్తే. అలా అవ్వదు కానీ మనకు అనిపిస్తే అంటున్నాను అని తన మనసులో మాటలు చెప్పకుండా ఇలా చెప్పేస్తుంది హిమజ. అవును సత్య, నాకు అదే బెటర్ అనిపిస్తుంది. నాకు కూడా అంటుంది సత్య.
అమ్మయ్య, ఇప్పటికి గండం గట్టెక్కించింది అని మనసులో అనుకుంటూ నేను ఇప్పుడే వస్తాను వదిన అంటూ తన గది వైపు అడుగులు వేస్తుంది హిమజ. హాస్పిటల్లో సమయం 12 గంటలు. అభయ్కి ఇంకా మత్తుమందు అండ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల వలన స్పృహలోకి రాలేదు. శ్రీ, అఖిల్, అక్షయ్, కీర్తి అందరూ బయటనే కూర్చుని తలలు వెనక్కి వాల్చి పడుకున్నారు. కీర్తిని ఇంటికి వెళ్ళమని ఎంతగా చెప్పినా వినకుండా హాస్పిటల్లోనే ఉంది. 12 అవడం వల్ల హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరి గదుల్లో వాళ్ళు. ఐసీయూలో పేషెంట్స్ని చూసుకుంటూ నర్సెస్ ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులో మాత్రమే పేషెంట్స్ వలన అందరూ మేల్కొని ఉంటారు. అది ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో. బట్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఉండేవి 3వ ఫ్లోర్లో. 2వ ఫ్లోర్లో నార్మల్ వార్డ్ అండ్ స్పెషల్ గదులు ఉన్నాయి. పేషెంట్స్ కోసం, వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ కోసం. కీర్తిని చంపడానికి ఐశ్వర్య మనుషులు కాపు కాసుకొని ఉన్నారు. అక్కడ వాళ్ళ రౌడీ ఒకరు కావాలని గాయాలు చేసి 2వ ఫ్లోర్లో అడ్మిట్ చేసుకున్నారు. అలా కీర్తిని 3వ ఫ్లోర్లో ఉండి గమనిస్తున్నారు. అందరూ రెస్ట్ తీసుకోవడం గమనించిన రౌడీలు కీర్తిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మెల్లగా వాళ్ళు పడుకున్న వైపు అడుగు చెప్పులు కూడా వేసుకోకుండా ఒక కర్చీఫ్లో మత్తు మందు పెట్టుకుని మూతికి మాస్కులు వేసుకుని వెళ్తున్నారు 2 వ్యక్తులు. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. అక్కడక్కడ ఏదో ఒకటి తప్ప. అందువలన సీసీ ఫుటేజ్లో కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అలా కొద్ది దూరం నడవగానే వెనకాల నుంచి ఎవరో 2 భుజాలు ఒకేసారి తట్టారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశారు ఐశ్వర్య పెట్టిన రౌడీలు. ఇంకెవరు, మన అభయ్ పెట్టిన మనుషులే. అభయ్, కీర్తి వాళ్ళు లంచ్కి వెళ్ళినప్పుడు అభయ్ వాళ్ళని రావద్దని చెప్పుంటాడు. ఎందుకంటే అభయ్ కన్నా ఎవరు కీర్తికి ఎక్కువగా ప్రొటెక్షన్ ఇవ్వలేరని అభయ్కి తెలుసు కనుక. కానీ ఒకవేళ వాళ్ళు వచ్చుంటే అభయ్కి మేబీ ఇలా జరుగుండదేమో. అభయ్ బుల్లెట్ తగిలిందని తెలిసినప్పటి నుంచి కీర్తి మీద మరింతగా నిఘా పెట్టారు అభయ్ మనుషులు. అందుకే ఐశ్వర్య మనుషులు ఈజీగా దొరికిపోయారు. ఎవరు మీరు అని అడిగాడు ఒకడు. చెప్తాం కానీ హాస్పిటల్లో ఈ ముసుగులేంటి? అది మీకెందుకు? నువ్వు ఉండు. అది సార్, మా సేఫ్టీ కోసం అని ఇంకొకడు అన్నాడు. ఓ, మరి చేతుల్లో ఈ కర్చీఫ్లేంటి? రే, మర్యాదగా వెళ్ళిపోండి, ఇవన్నీ మీకెందుకు అన్నాడు ఆవేశపరుడైన ఐశ్వర్య రౌడీ ఒకడు. అంటూ వేలు చూపిస్తూ మీరు కీర్తి మెడని చంపడానికి వచ్చారు కదా అన్నాడు అభయ్ మనిషి. అంతే, ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కీర్తి ఆవిడెవరు అని తెలివి ప్రదర్శించాడు ఒకడు. ఆహా, అయితే మీకు తెలియదంటారా? అవును, మాకు తెలీదు. సరే, మేము తెలియజేస్తాం రండి అంటూ గన్నులు చూపిస్తారు. కొంచెం కింద వైపు పెట్టి వాళ్ళకి, అంటే కడుపుకి గురి పెట్టి. గన్నులు చూడగానే భయంతో ప్రాణాలు పోతాయేమన్న భయంతో ఇంకో మాట మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళిపోయారు. ఈ విషయాలు ఏమీ తెలియని ఈ నలుగురు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఉదయం 5 గంటలకి. సూర్యకిరణాలు కూడా ఇంకా రాలేదు. కానీ ఐసీయూ పక్కనే గోడ కానుకొనున్న చెట్టులోని పక్షులు కిలకిలామనే శబ్దం కీర్తిని నిద్రలో నుంచి లేపాయి. ఉలిక్కిపడి లేచి బయట నుంచి అభయ్ని చూడడానికి ప్రయత్నం చేస్తుంది కీర్తి. కానీ ఏమీ కనిపించదు. అన్ని కర్టన్స్ వేసి కవర్ చేసుంటారు. ఏమీ అర్థం కాక కీర్తి కంగారు పడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.